బండి సంజయ్ ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడారని విమర్శించారు ఎంపీ వదిరాజు రవిచంద్ర. బండి భగీరథ తప్పు చేయకపోతే విచారణకు హాజరు కావాలి కదా అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన ఇంటి సమస్యను దేశ సమస్యగా చూపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బాధిత మైనర్ బాలిక తరపు కొట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీపై నోరు పారేసుకోవడం కరెక్ట్ కాదని విరుచుకుపడ్డారు. బండి సంజయ్ కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బాలికకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మైనర్ బాలికకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. నిన్న నీ ఫ్రస్ట్రేషన్ చూస్తేనే అర్థమవుతుంది, మీరు మాట్లాడిన తీరు చూస్తేనే అర్థమవుతుంది నా కొడుకు తప్పు చేయలేదు అని. తప్పు చేయనప్పుడు ఇమీడియట్గా కేసు పెట్టారు. మీరు వీళ్ళు షేక్ బషీర్పేటలో కేసు పెట్టడానికి వస్తే వాళ్ళని అక్కడ ఆపి మీరు కరీంనగర్లో కేసు పెట్టుకున్నారు, మీ అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారు. అంత మటుకు మీరు జరుపుకోండి, దాని బాధ లేదు. కానీ ఆ అమ్మాయికి మీ అబ్బాయికి సంబంధం లేదనేది ఎక్కడన్నా ప్రూవ్ చేయగలరా? వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకోవట్లేదని, వాళ్ళు కలిసి ప్రయాణం చేసిరనేది అబద్ధమా? ఆ అమ్మాయికి న్యాయం చేయమని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు ఉన్న మా పార్టీ అమ్మాయి తరఫున కొట్లాడుతుంది. ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంది, దాన్ని న్యాయం చేయండి అని కొట్లాడుతుంది. దాని మీద ఫ్రస్ట్రేషన్ పీక్కెళ్ళి నన్ను కెలికిండ్రు, మా ఇంట్లో నిప్పు పెట్టిండ్రు, ఎవడెవడు పెట్టిండో వీడంత చూస్తా అంటే ఎవడంత చూస్తారు? అమ్మాయికి న్యాయం చేసి అమ్మాయికి నిజంగా జరిగిందా తప్పని అమ్మాయి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఎక్కడ తప్పులు జరిగినాయో రెక్టిఫై చేసుకోవాల్సింది వదిలేసి మిగతా వాళ్ళ మీద వేసేసి మా పార్టీ మీద నిందలేసడం కరెక్ట్ కాదు. మీరు నిన్న మాట్లాడారు ఫ్రస్ట్రేషన్లో పీక్ వెళ్ళిపోయి మీ ముఖం ఒకసారి చూసుకోండి ఎట్లయిపోయిందో. నిన్న మా భార్య డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది అన్నారు. మీరు అనరాని మాటలు అన్నప్పుడు ఎదుటి కుటుంబాలు కూడా వాళ్ళ భార్యలు పిల్లలు ఇట్లాగే హట్ అవుతారు అనేది నిన్న కానీ తెలిసి రాలేదు మా బండి సంజయ్ అన్న గారికి. హోమ్ మినిస్టర్ డిప్యూటీ సహాయ శాఖ మంత్రిగా ఎంఓఎస్గా ఉన్న మీరు ఈ కేసు నీరుగార్చకుండా సత్వరమే మీరిచ్చిన మీకు సహాయం చేస్తున్నటువంటి మీ ముఖ్యమంత్రి గారు వేసినటువంటి సిట్టు కన్నా సహకరించి కేసును సాల్వ్ చేసుకుంటారా? అబ్బాయిని ముందు పెడతారా లేదా? ఆ అమ్మాయికి న్యాయం జరిగేదా కూడా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కొట్లాడుతుంది. దీని వెనకాల ఉంటాం. ఇది ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ. కాంగ్రెస్కు శత్రువు మేమే, బీజేపీ పార్టీకి శత్రువు మేమే, ఎవరికైనా శత్రువు మేమే కనపడతాను. అంటే దీని అర్థం ఏంది? ఇక్కడ రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ది, కేసీఆర్ గారిదే. దీన్ని ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలని చేస్తున్న మీ కుటిల రాజకీయాలకు తెర దించక తప్పదు. ఖచ్చితంగా కూడా ఇది అమ్మాయికి న్యాయం చేసేదాకా జరిగేదాకా మా పార్టీ అండగా ఉంటుంది, పోరాడుతుంది. మీరు ఒక గౌరవ మంత్రిగా హోదాలున్న మీరు అమ్మాయికి న్యాయం ఎలా జరుగుతుందో ఆ విధంగా ఆలోచించి న్యాయం చేయండి. అబ్బాయి తప్పును ఒప్పుకొని ముందుకు కాంప్రమైజ్ చేసుకుంటారా? మీరు ఏం చేసుకుంటారా? లేదా మీ కోర్టుకు సబ్మిట్ చేస్తారా? అబ్బాయిని ముందు కోర్టుకు సబ్మిట్ చేస్తారా? జైలు పంపుతారా? కేసును సత్వరమే న్యాయం చేయాలని చెప్పేసి మరొక్కసారి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.